పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఎందుకో తెలుసా? ఫోర్బ్స్ ప్రకటించిన తాజా 40వ వార్షిక ప్రపంచ కుబేరుల జాబితాలో మన దేశం రికార్డులను సృష్టించింది. అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలోనే అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశంగా భారత్ నెంబర్ 3 స్థానాన్ని కైవసం చేసుకుంది. అసలు మన దేశంలో ఎంతమంది కుబేరులు ఉన్నారు? మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఉన్నారు ఈ జాబితాలో? ఈ $1,00,000 కోట్ల సంపద వెనుకున్న రహస్యం ఏంటి? ఇటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాది భారత్ నుంచి ఏకంగా 229 మంది బిలియనీర్లు ఈ గ్లోబల్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. గత ఏడాది ఈ సంఖ్య 205గా ఉండేది. అంటే కేవలం ఒకే ఏడాదిలో 24 మంది కొత్త బిలియనీర్లు మన దేశం నుంచి పుట్టుకొచ్చారు. వీరి మొత్తం సంపద ఎంతో మీకు తెలుసా? అక్షరాల $1,00,000 కోట్ల. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 92 లక్షల కోట్ల రూపాయలు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. భారతీయ కుబేరుల గురించి మాట్లాడుకుంటే మనకు మొదట గుర్తొచ్చే పేరు ముఖేష్ అంబానీ. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ $9,970 కోట్ల సంపదతో భారత్లోనే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా తన పీఠాన్ని కాపాడుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆయన 21వ స్థానంలో నిలిచారు. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ $6,380 కోట్ల నెట్వర్త్తో దేశంలో 2వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి దేశ సంపదలో సింహభాగం కలిగి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈసారి ఫోర్బ్స్ జాబితాలో ఒక ప్రత్యేకత ఉంది. దేశంలోని టాప్ 10 కుబేరుల జాబితాలో ఒకే ఒక్క మహిళ పేరు వినిపిస్తోంది. ఆమె ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్. $3,910 కోట్ల ఆస్తితో ఆమె దేశంలో 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. భారత మహిళా బిలియనీర్లందరిలో ఆమెదే అగ్రస్థానం. ఆమెతో పాటు మరో 19 మంది భారతీయ మహిళలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవటం విశేషం. దేశంలోని మిగిలిన టాప్ కుబేరుల విషయానికి వస్తే స్టీల్ టైకూన్గా పేరుగాంచిన లక్ష్మీ నివాస్ మిట్టల్ $3,100 కోట్లతో 4వ స్థానంలో నిలవగా, హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ $3,090 కోట్లతో 5వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక వీరి తర్వాత సీరం ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి సైరస్ పూనావాలా, సన్ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి, ఆదిత్య బిర్లా గ్రూప్ సారథి కుమార మంగళం బిర్లా వరుసగా 6, 7 మరియు 8 స్థానాల్లో నిలిచారు. అలాగే డీమార్ట్ సూపర్ మార్కెట్ల ద్వారా ఇంటింటికి చేరువైనటువంటి రాధాకిషన్ దమానీ 9వ స్థానంలో నిలిచారు. కొటక్ బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కొటక్ $1,440 కోట్ల సంపదతో దేశంలోని టాప్ 10 కుబేరుల జాబితాను పూర్తి చేశారు. అదేవిధంగా ఈ గ్లోబల్ లిస్టులో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 15 మంది బిలియనీర్లు తమ హవా చాటారు. ఇందులో మెజారిటీ వ్యక్తులు ఫార్మా రంగానికి చెందినవారే. వీరిలో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళీ దివి $1,010 కోట్ల సంపదతో తెలుగు కుబేరుల్లో అగ్రస్థానంలో నిలవగా, జిఎంఆర్ గ్రూప్ అధినేత జిఎం రావు $390 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి $360 కోట్లతో ఈ జాబితాలో నిలవటమే కాకుండా, వీరితో పాటు హెటిరో గ్రూప్ బి పార్థసారథి రెడ్డి, బయోలాజికల్ మహిమా దాట్ల, అరబిందో పివి రాంప్రసాద్ రెడ్డి వంటి దిగ్గజాలు మన తెలుగు వారి కీర్తిని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 989 మంది బిలియనీర్లలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా 610 మందితో చైనా 2వ స్థానంలో ఉంది. భారత్ 209 మందితో 3వ స్థానంలో నిలిచి తన ఉనికిని బలంగా చాటుకుంది. ఇక గ్లోబల్ లీడర్ల విషయానికి వస్తే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన ప్రపంచనాన్ని కొనసాగిస్తూ ఏకంగా $83,900 కోట్ల సంపదతో వరుసగా 2వ ఏడాది కూడా ప్రపంచ నెంబర్ 1 కుబేరుడుగా నిలిచాడు. ఇక ఆయన తర్వాత గూగుల్ సృష్టికర్తలు లారీ పేజ్, సెర్గే బ్రిన్ వరుసగా 2 మరియు 3 స్థానాలు కైవసం చేసుకోగా, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ టాప్ 5లో నిలిచారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,428 మంది ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకోవటం విశేషం. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తి ఏడాది కాలంలోనే 27% పెరిగి $650 కోట్ల చేరుకుంది. ఆయన కుటుంబ కంపెనీలు జరిపిన క్రిప్టో కరెన్సీ డీలింగ్స్ వల్లే ఈ భారీ సంపద వచ్చింది. దీంతో ఆయన గ్లోబల్ రిచ్ లిస్టులో 645వ స్థానానికి చేరుకున్నారని ఫోర్బ్స్ వెల్లడించింది.